ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: కింది ఖాళీలను గ్రేటర్ దాన్, లెస్ దాన్ లేదా ఈజ్ ఈక్వల్ టు గుర్తులతో నింపండి. మొదటిది -4 ప్లస్ -5 డాష్ -5 మైనస్ -4. రెండోది -16 మైనస్ -23 డాష్ -6 ప్లస్ -12. మూడోది 4 మైనస్ -10 డాష్ 47 ప్లస్ -3. నాలుగోది -21 ప్లస్ -22 డాష్ -22 ప్లస్ -21. జవాబు: ఈ ప్రశ్నలో ఖాళీలను గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు గుర్తులతో నింపమన్నారు. మొదటిది చేద్దాము. మొదటిదేంటి? -4 ప్లస్ -5 డాష్ -5 మైనస్ -4. ముందు మనం దీన్ని చేద్దాము. -4 ముందు ప్లస్ ఉందనుకుందాం. అంటే ప్లస్ -4 ప్లస్ -5. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 4. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ అంటే -5. -4 -5 అంటే దాని విలువ -9 డాష్. ఇప్పుడు ఈ విలువను కనుక్కుందాము. ఇక్కడ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం. అంటే ప్లస్ -5 మైనస్ -4. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -5. మైనస్ ఇంటూ మైనస్ అంటే +4. -5 + 4 అంటే దాని విలువ -1. -1 పెద్దదా -9 పెద్దదా? -1 పెద్దది. అంటే ఇక్కడ రాయాల్సిన గుర్తు ఇది. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? -16 మైనస్ -23 డాష్ -6 ప్లస్ -12. ముందు ఈ విలువను కనుక్కుందాము. ఇక్కడ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం. -16 మైనస్ -23. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -16. మైనస్ ఇంటూ మైనస్ అంటే +23. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 23 - 16గా రాయొచ్చు. 23లోంచి 16ని తీసేద్దాము. 3లోంచి 6ని తీయలేం కాబట్టి 1 అప్పు తెచ్చుకుందాం. అంటే ఇక్కడ 13 అవుతుంది. 13 - 6 అంటే దాని విలువ 7. ఇక్కడ 1 ఉంటుంది. 1 - 1 అంటే 0. అంటే మనకి 7 వచ్చింది. దీని విలువ 7 డాష్. ఇప్పుడు ఈ విలువను కనుక్కుందాం. ఇక్కడ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం. -6 ప్లస్ -12. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -6. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ అంటే -12. -6 -12 అంటే దాని విలువ -18. 7 పెద్దదా -18 పెద్దదా? 7 పెద్దది. అంటే ఇక్కడ రాయాల్సిన గుర్తు ఇది. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? 44 మైనస్ -10 డాష్ 47 ప్లస్ -3. ముందు ఈ విలువను కనుక్కుందాము. 44 మైనస్ ఆఫ్ -10. 44 మైనస్ ఇంటూ మైనస్ అంటే +10. 44 + 10 అంటే 54 డాష్. ఇప్పుడు ఈ విలువను కనుక్కుందాము. 47 ప్లస్ -3. 47 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3. 47 - 3 అంటే దాని విలువ 44. 54 పెద్దదా 44 పెద్దదా? 54 పెద్దది. అంటే ఇక్కడ రాయాల్సిన గుర్తు ఇది. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? -21
ప్లస్ -22 డాష్ -22 ప్లస్ -21. ముందు ఈ విలువను కనుక్కుందాము. బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం. -21 ప్లస్ -22. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 21 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -22. 21 ప్లస్ 22 చేద్దాము. 1 ప్లస్ 2 అంటే 3, 2 ప్లస్ 2 అంటే 4, అంటే -43 వచ్చింది. డాష్ ఇప్పుడు ఈ విలువను కనుక్కుందాము. బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాము. -22 ప్లస్ -21. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -22 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -21. 21 ప్లస్ 22 చేస్తే మనకు ఎంత వచ్చింది? 43 వచ్చింది. అంటే -43. ఇక్కడ -43 ఉంది, ఇక్కడ -43 ఉంది. అంటే రెండు సమానం. అప్పుడు మనం రాయాల్సిన గుర్తు ఏది? ఇది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.